సార్ అన్నా క్యాంటీన్లో పేదవాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక 5 రూపాయలు పెడితే చక్కగా ఓ ముద్ద భోజనం దొరుకుతుంది. ఈ వయసుకు వచ్చేపాటికి పెన్షన్లు కూడా 3000 నుంచి 4000 చేశారు. ఎలా ఉంది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లుందంటారు? కొత్త ప్రభుత్వం బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు వచ్చాక బాగానే ఉంది. ఇవన్నీ బాగానే జరుగుతున్నాయి. కానీ జరగడానికి కొద్ది టైం పట్టుద్ది. అవును. అన్ని పథకాలు రావాలంటే కొంచెం టైం పడుతుంది. టైం పట్టుద్ది. టైం పట్టినాక కూడా కొద్ది డబ్బులు కూడా అమౌంట్ అవును. గవర్నమెంట్ బ్యాంకులో ఇవ్వాలి. అవును. నేను చాలా మంచోడిని, నాకు అసలు సన్మానాలు చేయాలి మీరు, నేను ఎంతో ఆ కొడుకు చేసిన తప్పులు మామూలు తప్పులు కాదు. జగన్ గారు చేసిన తప్పులు మామూలు తప్పులు కాదు. మొత్తం మీద ఏమంటావు బాబాయ్? ఇప్పుడు కొద్దిగా పర్వాలేదంటావు ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రభుత్వం చాలా బాగుంది. అన్ని అన్ని పుస్తకాలుగా జరుగుతున్నాయి. ఇప్పుడు గతంలో కనీసం ఏ మందు తాగుతున్నారో అసలు ఏంటో బ్రాండ్ కూడా తాగుతున్నారు కాదు, మందు ఇప్పుడు 100 రూపాయల క్వార్టర్. సార్ ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 7 నెలలు పరిపాలన చూస్తున్నాం. నెమ్మదిగా ఒక్కొక్కటి చేసుకుంటా వస్తామని చెప్తున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏం జరగట్లేదు అంటున్నారు. కామన్ మెన్గా మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది ప్రభుత్వం? బాగానే ఉంది. టయానికి పెన్షన్లు ఇవ్వడం, డేట్ ప్రకారంగా అన్నీ బాగా నడుస్తుంది. తర్వాత ఈ జీతాలు కూడా, జీతభత్యాలు కూడా చాలా టైంకి డేట్ ప్రకారంగా వస్తుంది. అదే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అయితే సరిగ్గా ఉండేదిగా. పెన్షన్లు 1వ తారీఖు, 10వ తారీఖు, జీతాలు కూడా 11కు 12కు వేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఇప్పుడు వాలంటీర్లు కానీ ఏదైనా వాళ్ళకు కూడా బాధ్యతలు బాగా చేపడుతున్నారు ప్రభుత్వం. మీరు అన్నట్టు సార్ ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కరెక్ట్ టైంకి వస్తున్నాయి, పెన్షన్లు టైంకి ఇస్తున్నారు. మరోవైపు రోడ్లు అవన్నీ కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఒకవైపు అమరావతిలో డెవలప్మెంట్ జరుగుతుంది. పేదవాళ్ళ కోసం మళ్ళీ అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చారు. ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నా కూడా విధ్వంసం జరుగుతుంది, అసలు అరాచకం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్ అంటున్నారు. కాదండి, అదే వాళ్ళ ఇప్పుడు ప్రభుత్వం చురుగ్గా సాగుతున్నప్పుడు వాళ్ళు ఏదో వంక పెట్టి ఏదో ఒకటి తిట్టాలి కదా. వాళ్ళు ప్రభుత్వం ఏదో వంక చూపించి తిడుతూ ఉంటారు. కానీ ప్రభుత్వం అలా ముందుకు నడుస్తుంది అంటే ఇప్పుడు 2 మంత్రులు, పవన్ కళ్యాణ్ ఏమో డిప్యూటీ సీఎం, అతను ఒకసారి ఛాన్స్ ఇస్తే ఛాన్స్ ఇవ్వలేదు, రెండోసారి ఛాన్స్ ఇస్తే వినియోగించుకుంటున్నాడు. చాలా పర్ఫెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు 10 సంవత్సరాలు, ఇంకా 10 సంవత్సరాలు అతను ఉండాలి అంటే ఇలాంటి చురుగ్గా పనులు చేస్తే ప్రజలు ఒకసారే చూస్తారు. ఎవరికైనా ఛాన్స్. ఇతర ఏమి జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమి జరగలేదు. ఇదిగో అదిగో అంటూనే మధ్యలో రోడ్లు వేయడం చాలా ఇది. ఇప్పుడు హైవే రోడ్లు కానీ ఏమైనా అన్ని డెవలప్మెంట్ చేయాలని చంద్రబాబు నాయుడే. నా మార్కెట్ చాలా కనిపిస్తుంది. అంటే మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి గత హయాంలో రోడ్లో లేదా పరిశ్రమలో ఉద్యోగాలు లేకపోతే అమరావతి డెవలప్మెంట్ ఇలాంటి ఏదైనా కనపడితే ఆయన నిజంగా ఆయన మంచిగా చేస్తుంటే ఆయన 11 సీట్లు వచ్చాయి కాదు. అయినా కూడా ఆయన నేనేదో చేసేసాను, నాకు సన్మానాలు చేయాలి అని చెప్పి అంటున్నారు. నిజంగా ప్రజలకు మేలు చేశాడా? అతనే మేలు చేసింది. చిన్న స్టోర్లు, వ్యాన్లకు కానీ వృధా ఖర్చులు చేశాడు తప్ప ఎంప్లాయీస్కి ఏం చేయాల, టీచర్స్కి చేయాల, తర్వాత అంగన్వాడీలకి ఏం చేయాల, తర్వాత ఏం చేయాల. చాలా మంది చనిపోయారు కదండి పిచ్చి మందుల వల్ల. దానివల్ల అది కూడా రేట్లు ఎక్కువ. ఆ రేట్లు ఎక్కువ మనుషులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అతను అదే మందు కొంచెం కొద్దిగా అదే మందు ఇంకా మళ్ళీ మార్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు తగ్గించారు. 100-200 తగ్గించారు. జనాలు కూడాను చాలా సంతోషపడి ఏదో ఇప్పుడు 800-700 సంపాదించిన వాళ్ళు 800-700 సంపాదించిన వాళ్ళు ఒక 500 ఇంటికి తీసుకెళ్తారు. ఇదివరకే తీసుకెళ్లే వాళ్ళు కాదు, చాలా ఇబ్బంది పడేవాళ్ళు. సో ఇప్పుడైతే కొద్దిగా మార్పు ఉందంటారు. మార్పు చాలా. రోడ్లు కానీ గవర్నమెంట్ ప్రభుత్వం డిపార్ట్మెంట్లు కానీ రవాణా వ్యవస్థ అన్నీ సూపర్గా ఉంది. ఇప్పుడు సార్ దాదాపుగా 7 నెలలు అవుతుంది పరిపాలన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అసలు ఏంటి ఏమైనా మార్పు ఉందంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మార్పు ఏమీ లేదు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, మళ్ళీ నేను జనాల కోసం రాబోతున్నాను అని చెప్పి అంటున్నారు. పథకాలు ఇస్తే సరిపోయిద్ది అనుకుంటే నిజంగా ఆయన నేనేదో బటన్ నొక్కాను, డబ్బులు ఇచ్చాను, చాలా మందికి వేశారని చెప్పి అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి పథకాలు మాత్రమే నమ్ముకుని ఆయన చేస్తుంటే ఎందుకు ఓడిపోయాడు? అందుకే ఓడిపోయాడు. పథకాలన్నీ డెవలప్మెంట్ ఉండాలిగా. రోడ్లు వేసాడా లేకపోతే ఏం వేసాడని? ఏం వేయలేదుగా. తర్వాత ఏంటంటే ఎక్కడికి ఏంటంటే అప్పు చేసి ఇవ్వడం తప్ప సృష్టించాలిగా. ఆయన సృష్టించాలంటే ఈయన సృష్టించగలడు. ఇప్పుడు 3000 నుంచి 4000 చేశాడు. తర్వాత 31 తారీఖు ఇస్తున్నాడు. ఏంటి ముందుగానే ఇస్తున్నాడు.
ఏం అప్పు చేస్తున్నాడా ఏం చేస్తున్నాడు ఉన్నాం సృష్టించుకోవాలి. కంపెనీలు రావాలండి, మేము రావాలంటే ఈయన ఉండాలి, నాయుడు గారు ఉండాలి. కరెక్ట్. ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల రూపాయలతో ఎంఓఏ చేసుకుంటారు. ఇద్దరు కూడా ఏంటి ఎక్కడ పాడేరు గీడేరు ఉంటారు, రోడ్లు కానీ అన్ని డోల్తో మోసుకొస్తున్నారు. వాళ్ళందరికీ కూడా రోడ్లు వేసి అది మీరు కళ్ళ ముందు కనబడుతుంది కదా, మీరు చూస్తారుగా. అది మరి అంటే మీరేమో పథకాలు కోసం జనాలు పథకాలు ఎవరు తేవాలండి? కేవలం పథకాలే వస్తే సరిపోతా లేదా డెవలప్మెంట్ రాష్ట్రం ఇది కూడా ఉండాలంటారా? 6 నెలలు అయింది వచ్చి 2024 ఎవరు ముఖ్యారు పట్టణం జనవరికి కదా పడేది డబ్బులు ఫీజు గవర్నమెంట్ ఏంటి మరి ఆయన చేసిన దానికి మన మధ్యలో ఈ గవర్నమెంట్ వచ్చి మధ్యలో వచ్చింది 6 నెలల తర్వాత. ఈ 6 నెలలు వీళ్ళు పెట్టాలని ఏం లేదుగా, వాళ్ళు మళ్ళీ జనవరిలో ఇస్తానన్నారుగా, ఇవ్వకపోతే అనుకోవచ్చు. అవును, అది కొంత సమయం మీరు అన్నట్టుగానే లోటుపాట్లు చూసుకోవాలి, అప్పులు చూడాలి, లేదా జనరేషన్ ముందు జనరేట్ చేసుకోవాలి. అప్పుల్ని కవర్ చేసి ఇప్పుడు ఏంటంటే కాంట్రాక్టర్లు కానీ ఎవరైనా రావాలంటే ముందు ఆయన పాత వాళ్ళకి తీరిస్తే కానీ రారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఇచ్చుకొని వస్తున్నారు కాబట్టి ఈయన కానీ పవన్ కళ్యాణ్ కానీ కూటమి మాత్రం ఉంటేనే బాగా డెవలప్మెంట్ ఉంటుంది. సగటు వ్యక్తి అభిప్రాయాన్ని మీరు చెప్పారు, నిజంగానే పథకాలు చెప్పారు కదా ఇస్తారేమో ఎదురు చూస్తున్నారు. సెక్రటేరియట్ కూడా తాకట్టు పెట్టాం, అవును మా ఇష్టం మేము పెట్టుకుంటామని చెప్పి అన్న పరిస్థితులు కదా. ఏంటి మన లాస్ట్ మన పొలాలు కూడా మన ఇల్లు కూడా అయ్యే పెట్టుకున్నాడుగా, మరి అక్కడే పోయింది. ఏది యాక్ట్ అది పెట్టి ఏమైంది లాస్ట్కి? అది కూడా ఏంటంటే మన ఆస్తి కూడా ఈయన తాకట్టు పెట్టేసుకుంటాడు అని చెప్పి ఆలోచనలో పడ్డారు. అది బాగా ఎఫెక్ట్ పడింది. మొత్తం మీద అయితే కేవలం పథకాలు మాత్రమే కాదు, అభివృద్ధి, సంపద సృష్టి, ఉద్యోగాలు కావాలండి. చదువుకునే పిల్లలు చదువుకొని చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇంజనీర్ కానీ ఏదైనా చదివి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఖాళీగా తిరగకూడదు. తిరగకుండా ఉండాలంటే ముందు ఏంటంటే ఏదో కంపెనీలు ఉంటే ఉద్యోగాలు పోతారు. అది ఏం చేస్తారు చెప్పండి. అది సో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తున్న నిధుల అంశం కానివ్వండి, లేకపోతే కొత్తగా వస్తున్న పరిశ్రమల గురించి కానివ్వండి, ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు జనాలకి ఇదండి పరిస్థితి, ఇదండి అని. అట్లా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా చెప్పిన వివరించిన పరిస్థితి లేదు. మరి అయినా నేనే మంచి చేశాను అంతే, అదే అంటారు. కదా ఆయన. ఇప్పుడు చెడని నేను చెప్పుకోం కదా, చెడని నేను చెప్పుకుంటానా, అలాగే ఎవరు చెప్పరు. అంతే, మంచోడని చెప్పుకోవాలి. మార్పు కానీ అన్ని కానీ మొత్తం ఏదైనా సరే. ఇప్పుడు కరెంటుది ఉంది, కరెంటు మరి ఆల్రెడీగా వాళ్ళు పెట్టిన బిల్లు అది. ఇప్పుడు ఆ బిల్లు వీళ్ళు చేశారు ఏంటి 6 నెలలుగా పిల్ల పుట్టేస్తుంది ఎక్కడన్నా. అది 9 నెలలు నిండితే కానీ ఏదైనా అది. ఇప్పుడు మనం కూడా ఆలోచించాలి. ఇవాళ ప్రదేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నది కాబట్టి దాన్ని ఏం చేయాలంటే ముందు రాజధాని లేదు, ఏం చెప్పుకుంటాం మనం పక్క రాష్ట్రాలకు వెళ్ళి? ఏం చెప్పుకుంటాం? ఏమి లేదు. కొన్ని ఏదైనా కట్టాలిగా, ఏది కట్టలేదు కదా. అది అన్న, చంద్రబాబు గారు వచ్చాక పరిపాలన ఎలా ఉంది? అంటే కొద్దిగా మార్పు ఏమైనా కనిపిస్తుందా? మార్పు కొద్దిగా కనిపిస్తుంది మరి, ఎందుకంటే గ్యాస్ బండ్లు కొంతమందికి పడుతున్నాయి, పెద్ద పెన్షన్ వస్తాయి, టైంకి వస్తుంది, 1వ తారీఖు వచ్చేస్తుంది. ఇప్పుడు పనులు కూడా కొద్దిగా సాగుతున్నాయి. అమరావతి రాజధాని అన్న తర్వాత అట్లాగే ఇసుకను కూడా ఉచితం చేసిన తర్వాత అంటున్నారు. పనులు బాగానే ఉంటాయి. అన్న క్యాంటీన్లు చూస్తున్నారా? అన్న క్యాంటీన్లోకి ఒకసారి వెళ్ళాను, బాగానే ఉంది. 5 రూపాయలు టిఫిన్ బాగుంది, 5 రూపాయలు భోజనం బాగుంది. ఇవాళ టీ రాని పరిస్థితుల్లో కూడా పెడుతున్నారు, బాగానే ఉంది. 5 రూపాయలకి భోజనమే కాదండి, టీ రావట్లేదండి. బాగానే భోజనం వస్తుంది. తర్వాత టిఫిన్ కూడా 3 ఇడ్లీ 5 రూపాయలు, 2 పూరి అయినా 5 రూపాయలు, ఏదైనా బాగానే ఉంది, తినేవచ్చు. పర్వాలేదు. పనులు ఇసుక అది ఫ్రీగా వదిలేరు. మరి అవన్నీ మామూలు ఖర్చులు అవుతూ ఉంటాయి. అవి ఏముంది, ఇసుక దగ్గర నుంచి తర్వాత మళ్ళీ మామూలు కూలి పనులు కూడా పర్వాలేదు. మార్పు ఉంది. మన పల్లెటూరులో పడతానే అంటున్నారు.